మాంసపు శరీరంతో ఏర్పడిన శివలింగం. ఇది మన పల్నాడు జిల్లాలోని చేజర్ల గ్రామం శ్రీ కపోతేశ్వర స్వామి క్షేత్రం. స్థల పురాణం ప్రకారం శిబి చక్రవర్తి తాను శివుడిలో ఐక్యం కావాలని 100 యాగాలు చేయడం ప్రారంభించారు. 99 యాగాలు పూర్తయి 100వ యాగం మొదలవబోతుండగా ఇంద్రుడికి ఒక భయం మొదలైంది. ఈ యాగం పూర్తయితే శిబి చక్రవర్తి నా స్వర్గ పదవినే కోరుకుంటే అని భావించి త్రిమూర్తులను ఆశ్రయించారు. అప్పుడు శివుడు వేటగాడిగా, బ్రహ్మ పావురంగా, విష్ణువు విల్లంబుగా మారి శిబి చక్రవర్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు ఈ యజ్ఞస్థలికి సమీపంగా చేరుకుని వేటగాడు రూపంలో ఉన్న శివుడు వదిలిన బాణం నుంచి తప్పించుకున్న పావురం శిబి చక్రవర్తి తొడపై వాలి రాజా శరణు అని వేడుకుంది. అభయమిచ్చిన రాజు ఆ పావురాన్ని కాపాడి వేటగాడికి ఇవ్వడానికి నిరాకరించారు. అందుకు బదులుగా తన రాజ్యాన్ని తీసుకోమని కోరగా వేటగాడు పావురమే కావాలని పట్టుబడతాడు. ఇచ్చిన మాట కోసం శిబి చక్రవర్తి పావురం బరువుకు సమానమైన మాంసాన్ని నా శరీరం నుంచి ఇస్తానని అనగా వేటగాడు ఒప్పుకుంటారు. శిబి చక్రవర్తి తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేస్తారు. కానీ ఎంత మాంసం వేసినా పావురం బరువుకు సరిపోదు. చివరికి తన తలనే త్రాసులో పెట్టడానికి సిద్ధమవగా త్రిమూర్తులు ప్రత్యక్షమై ఆయన త్యాగానికి మెచ్చి శివుడిలో ఐక్యం చేసుకుంటారు. ఆయన శరీరంలో మిగిలిన వక్షస్థల భాగమే ఇక్కడ శివలింగంగా మారి రాజు ఖండించుకున్న చేతులు మరియు వక్షస్థలానికి గుర్తుగా నేటికి 2 రంధ్రాలుంటాయి. ఒక రంధ్రంలో ఎంత నీరు పోసినా ఎప్పటికీ నిండదు. ఇంకో రంధ్రంలో బిందెడు నీరు మాత్రమే పట్టి తరువాత రోజు మాంసపు వాసన వస్తుంది. అందుకే నేటికి ఈ లింగాన్ని సజీవలింగంగా పూజిస్తున్నారు. మరి ఈ శివలింగాన్ని గురించి ఎప్పుడైనా విన్నారా? ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.